హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రోజు నేను చూపించే కర్రీ వచ్చేసి చాలా స్పెషల్ అండి. వెరీ హెల్దీ కర్రీ, చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇంతకీ కర్రీ ఏంటి అనుకుంటున్నారా? పచ్చి పసుపు కొమ్ములతో కర్రీ చేశానండి. అలానే వెజిటబుల్స్ కూడా మిక్స్ చేసి చేశాను. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదండి, ఇవే పచ్చి పసుపు కొమ్ములు. ఒకటి బ్రేక్ చేసి చూద్దాము. చాలా కలర్ఫుల్ గా బాగుంది కదండి. నెక్స్ట్ ఈ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అండి. ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలానే పసుపు ఫ్లేవర్ అయితే కొద్దిగా తగ్గిస్తుంది. దీనికోసం 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, టమాటో ముక్కలు, క్యారెట్ తురుముకుని పెట్టుకున్నాను. అలానే జీడిపప్పు, గ్రీన్ పీస్, దీంతో పాటుగా పచ్చి పసుపుని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని కర్రీకి తగ్గట్టుగా ఆయిల్, దీంతో పాటుగా 2 స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇది గుజరాతీ స్పెషల్ అండి. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నింటి వల్ల. దీనిని ఓన్లీ గీతోనే చేస్తారు, కాకపోతే నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పసుపు ముక్కలను అయితే వేసుకుని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోవాలండి ఈ ఆయిల్ అండ్ గీలోని. ఇవి చూడడానికి క్యారెట్ పీసెస్ లా ఉన్నాయి కదా, కానీ చాలా కలర్ఫుల్ గా, స్మెల్ అయితే వేస్తున్నప్పుడు చాలా బాగా వస్తుందండి. ఆయిల్ చూసారా, చాలా కలర్ఫుల్ గా అయితే వచ్చేసింది. ఇవన్నీ మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ని కూడా వేసుకుని ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ వెజ్జీస్ అన్ని వేయిస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ లో ఉంచుకొని వేయించుకోవాలండి, లేదంటే లోపలకి కుక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా సేమ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అలానే జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోవాలండి. జీడిపప్పు ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉండి. సో వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ మాత్రమే వేసుకుంటున్నానండి, ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా అవసరం లేదు. సో ఆనియన్, మిర్చి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది 50% కుక్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చి బఠానీలను అయితే యాడ్ చేసుకున్నాను. వాటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకున్నానండి. తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. ఇదంతా ప్రాసెస్ సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టమాటోని కూడా వేసుకుని వేయించుకోవాలి. సో టమాటో అనేది మగ్గిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్, అలానే పచ్చి పసుపు ఉంది కదండి, సో ఈ పీసెస్ని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టుగా కారము, సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపు వేయనవసరం లేదు, ఎందుకంటే ఇది పసుపు కర్రీ కాబట్టి. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. అన్నీ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి. పచ్చి పసుపుతో కర్రీస్, అలానే పచ్చళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇవి మన అమ్మమ్మలు, బామ్మలు ఆ టైంలో ఎక్కువ చేసేవారండి. సో చాలా హెల్దీ అన్నమాట. తప్పకుండా మీకు దొరికితే కనుక ట్రై చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని వేయించుకున్నాక మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగునైతే ఒక 5 స్పూన్స్ వరకు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మన కర్రీకి ఎంత గ్రేవీ అవసరమో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు గ్రేవీ ఎక్కువ అవసరం లేదు కాబట్టి 1 టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని తర్వాత మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకున్నాను. తర్వాత మూత తీసి చూసేసరికి ఇంకా వాటర్ అనేది ఉంది. సో ఒకసారి కలుపుకుని టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని వాటర్ అంతా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా అయితే వచ్చేసింది మన కర్రీ. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుని దీంట్లోకి కస్తూరి మేతిని కొద్దిగా రబ్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. సో దీనివల్ల కర్రీకి ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలానే టేస్ట్ కూడా వస్తుంది. మీకు ఈ పసుపు కానీ దొరికితే తప్పకుండా తీసుకొచ్చి కర్రీ కానీ, లేదంటే దీంతో ఇంకా పులుసు చేయొచ్చు, పచ్చళ్ళు చేయొచ్చు, ఏదైనా చేసుకుని తినండి. ఇది తినడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి, వెయిట్ లాస్ అవ్వచ్చు. అలానే మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మీకు డౌట్ రావచ్చు, పసుపు స్మెల్ రాదా అని. ఎందుకు రాదండి, వస్తుంది. కాకపోతే ఒక 2-3 ముద్దలు తినేసరికి అలవాటు అయిపోతుంది. బట్ హెల్త్ కోసం ఎలా అయినా సరే తినాలి కదా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.